సాక్షాత్తు ఆ లక్ష్మీ నరసింహస్వామి నరసింహ అవతారంలో రాక్షస రాజైన హిరణ్యకశిపుణ్ణి గడపపై కూర్చొని అంతమొందించిన సంగతి మనందరికీ తెలుసు కదా. అందుకే గడపను సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటారనమాట. అందుకోసమని గడపపై తొక్కకూడదని, తుమ్మకూడదని, కూర్చోకూడదని, అది ఓన్లీ ఆ లక్ష్మీనారాయణుడికే సొంతమని మనం భావిస్తూ ఉంటాము. అలా అనే గడపపైన అటుకాలు ఇటుకాలు వేసి నిల్చోకూడదని కూడా చెప్తూ ఉంటారనమాట. అలా నిల్చోవడం వల్ల ఆ గడపని అవమానించినట్లే. గడపని అవమానిస్తే ఆ నారాయణ్ణి లక్ష్మీదేవిని అవమానించినట్లు భావించి వెళ్ళిపోతుందని, అట్లా చేయకూడదని మనం చెప్తూ ఉంటామన్నమాట. మనం నిల్చునేటప్పుడు గడపకి ఇటువైపైనా నిల్చోవాలి, అటువైపైనా నిల్చోవాలన్నమాట. ఏదైనా ఇచ్చి పుచ్చుకునేటప్పుడు కూడా చెరొక వైపు ఉండకుండా లోపల వైపైనా ఉండాలి, బయట వైపైనా ఉండాలి అని అయితే మనకు చెప్తూ ఉంటారు మన పెద్దలు. ఎందుకు అంటే గడపకు అంత ప్రాధాన్యత ఉందన్నమాట. అలాంటి గడపకి మనం పసుపు రాసి బొట్లు పెట్టి మంచిగా పూజ చేసుకోవడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అయితే మనకి చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ గడపకి పసుపు రాసి బొట్లు పెట్టడం వల్ల మనకి ప్రాణహాని కూడా కలగకుండా రక్షణగా ఉంటుందని కూడా భావిస్తూ ఉంటారు. అది ఎలా అంటే సాధారణంగా పల్లెటూరులోని చుట్టూ పొలాల మధ్యన తోటల్లోనూ అట్లానే చెట్లు అవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ క్రిమి కీటకాలు, పాములు, జెర్రెలు, అలానే తేళ్ళు ఇలా ఉంటూ ఉంటాయి కాబట్టి అవి లోపలికి రాకుండా ఈ గడపకి మనం పసుపు రాయడం వల్ల అవి లోపలికి ప్రవేశించకుండా ఆ స్మెల్ అనేది దానికి పడదనమాట. అలా లోపలికి రాకుండా మనకి ప్రాణరక్షణ కూడా ఉంటుంది. అలానే మనకి ద్వారం అనేది చెదలు పట్టకుండా కూడా ఈ పసుపు అనేది యాంటీబయోటిక్గా కూడా పనిచేస్తుందని నమ్ముతూ ఉంటారనమాట. సో అందుకోసమని మనము గడపని పచ్చగా ఉంచుకునేవాళ్ళు. అందుకోసమే మన పూర్వీకులు గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టేవాళ్ళు. ప్రస్తుతం అదే ఆచారంగా నేటి తరం వరకు కూడా కొనసాగుతూ ఉంది. ఇంతకీ గడపకి ఎన్ని బొట్లు పెట్టాలి, ఎలా పెట్టాలి అనే విషయానికి వస్తే మామూలుగా గడపకి 1, 3, 5, 7, 9 ఇలా బేస్ సంఖ్యలో పెడుతూ ఉంటారు. అలానే గడపకి మొత్తం కూడా నిండుగా పెట్టుకోవడం వల్ల చాలా అందంగా అలానే చాలా ప్లెజెంట్గా అయితే కనిపిస్తూ ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో 5 బొట్లు పెట్టడం శుభమని చెప్తూ ఉంటారు. శుభకార్యాల్లో కూడా మనకి బొట్లు పెట్టి మంచిగా అలంకరించుకుంటూ ఉంటారనమాట. ఎందుకు అంటే లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ప్రధాన ద్వారం అనేది ముఖ్యం అని మనం భావిస్తూ ఉంటాం కాబట్టి ఈ విధంగా చాలా బాగా అలంకరించుకోవడం అనేది మనకి సనాతనంగా వస్తుంది కాబట్టి ఎవ్వరు కూడా మిస్ చేయరనమాట. ఎవరైనా మిస్ చేసినట్లయితే వాళ్ళ ఇంటి లోపలికి ఖచ్చితంగా నర దృష్టి అనేది పడుతుందన్నమాట. మనం ఈ విధంగా గుమ్మానికి పసుపు పచ్చగా మనం అలంకరించుకోవడం వల్ల నర దృష్టి అనేది లోపలికి ప్రవేశించకుండా ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా చాలా మంచిదని మనకి చెప్తూ ఉంటారన్నమాట. అందుకోసమని ఎప్పుడు కూడా మన గడపని మనం పసుపచ్చగా ఉంచుకోవడం మనకి చాలా మంచిది అని అయితే నేను చెప్తున్నాను. సో మీరు ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఇక నుండైనా ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. ఎప్పుడు కూడా మన ఇంటి గడపని మాత్రం అశ్రద్ధ చేయవద్దు. అలానే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అయితే అన్ని ట్రెడిషనల్ యాక్టివిటీస్ మాత్రం ఉంటాయి. అలానే మీకు ఎటువంటి ముగ్గులు కావాలన్నా కూడా మన ఛానల్లో ఉంటాయి. మీకు కాలమ్స్ కానీ డిజైన్స్ కానీ లోటస్ రంగోలీ మీకు ఎటువంటి ముగ్గులు కావాలన్నా కామెంట్ చేయండి. నేను కొత్తగా వేసి చూపిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ముందుకు వెళ్ళి ఒకసారి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట. మన సాంప్రదాయాలకి మనం కాకుండా ఎవరు విలువిస్తారు చెప్పండి. మన భారతదేశ సాంప్రదాయంలో ముఖ్యమైనది మన ప్రతి ఇంటికి ఉండేది గడప అన్నమాట. సో ఆ గడపకి మనం మంచిగా పసుపు రాసి బొట్లు పెట్టి మనం అలంకరించుకోవడం వల్ల మనకి మన ఇంట్లో వాళ్ళకి కూడా చాలా మంచి జరుగుతుందన్నమాట. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా హైప్ అయితే చేయడం మానేయకండి. మీరు హైప్ చేయడం వల్ల వేరే వాళ్ళకి వీడియో అనేది రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది. అందుకోసమని తప్పకుండా హైప్ అయితే చేయండి. అలానే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మీకు నచ్చితే మాత్రం లైక్ మాత్రం చేయండి. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, నమస్తే, థ్యాంక్ యూ సో మచ్.